హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో 15 సంవత్సరాలు దాటిన నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయినా అంటే కార్ కానీ బైక్ కానీ వాటి యొక్క లైఫ్ను పెంచడం కోసము గ్రీన్ ట్యాక్స్ అన్నది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఆన్లైన్లో మీరే ఓన్గా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో దీనికోసం www.transport.telangana.gov. అన్న వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు కనుక ఇప్పుడే ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ వీడియో రీచ్ కావాలి కాబట్టి. అలాగనే వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలా వెబ్సైట్ ఓపెన్ కాగానే మీకు ఎలా పేమెంట్ చేయాలి అన్నదాన్ని చెప్పడానికంటే ముందు మీరు పేమెంట్ చేసేది ఒకవేళ బైక్ కోసం అయి ఉంటే మాత్రం, అంటే మోటార్ సైకిల్ అయి ఉంటే కనుక, అంటే స్కూటీ కానీ బైక్ కానీ అయి ఉంటే దాని లైఫ్ అన్నది 15 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండుంటే మాత్రం మీరు 2000 రూపాయలు 5 సంవత్సరాలకు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు రిన్యూవల్ కోసం. ఒకవేళ మీ యొక్క బైక్ కానీ స్కూటీ కానీ లైఫ్ 20 సంవత్సరాలు దాటి ఉంటే కనుక మీరు 5000 రూపాయలు 5 సంవత్సరాలకైతే కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీది కనుక కార్ అయి ఉంటే కనుక కారు యొక్క లైఫ్ 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటే 5000, అలాగనే 20 సంవత్సరాలు దాటి ఉంటే కనుక 10,000, ఇలా 5 సంవత్సరాల రిన్యూవల్ కోసం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసం మీరు నేను చెప్పిన వెబ్సైట్లో ఒక ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్లిక్ చేయగానే మీకు ఇక ఇలా సైట్లో కనిపించడం జరుగుతుంది. కొంచెం కిందికి రాగానే ఎడమ సైడ్ లెఫ్ట్ సైడ్ బాటంలో గ్రీన్ ట్యాక్స్ పేమెంట్ అని కనిపిస్తుంది ట్యాక్స్ అన్న బాక్స్లో. సో మీరు అక్కడ గ్రీన్ ట్యాక్స్ పేమెంట్ అన్న దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా అప్లికేషన్ అన్నది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క బైక్ కానీ కారు కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగనే చాసిస్ నెంబర్ 5 అంకెల చాసిస్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మీరు మీ యొక్క ఆర్సీ కానీ దగ్గర పెట్టుకుంటే అందులో మీ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగనే మీ కారు కానీ బైక్ కానీ దాని యొక్క చాసిస్ నెంబర్ ఉంటుంది. 5 నెంబర్లు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ చాసిస్ నెంబర్ అలాగనే మీ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ బైకా కారా అన్నది, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ కనిపించడంతో పాటు ట్యాక్స్ డీటెయిల్స్ అన్నది కనిపిస్తుంది, అంటే ఎంత అమౌంట్ పే చేయాలన్నది. సో మీరు అన్ని డీటెయిల్స్ ఓకే అనుకున్న తర్వాత కిందన సబ్మిట్ అన్న బటన్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే కనుక మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అన్నది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూపించడం లేదు, బట్ మీకంటూ ఒక అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. సో అది వచ్చిన తర్వాత కిందన బాటంలో పే నౌ అన్న ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీరు పేమెంట్ అన్న సైట్కి వెళ్ళిపోతారు. అంటే ఎలాంటి పేమెంట్ మోడ్ నుంచి, అంటే మీరు క్రెడిట్ కార్డ్ నుంచా, డెబిట్ కార్డ్ నుంచా, నెట్ బ్యాంకింగ్ నుంచా, లేదనుకుంటే యూపీఐ లైక్ భీమ్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేదనుకుంటే పేటిఎం, వాట్సాప్, ఇట్లా ఎలాంటి పేమెంట్ మెథడ్ల ద్వారా అయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో అందులో ఏ మెథడ్ని మీరు చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో చూజ్ చేసుకున్న తర్వాత కింద మేక్ పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక నెంబర్ రావడంతో పాటు మీ అప్లికేషన్ నెంబర్ కూడా కనిపిస్తూ మళ్ళీ మీ యొక్క ఫీ పేమెంట్ డీటెయిల్స్ కనిపించడం జరుగుతుంది. కింద బాటంలో ఒక ప్రింట్ రిసిప్ట్ అని ఒక బాక్స్, డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దాన్ని కనుక ఒకసారి క్లిక్ చేస్తే టోటల్గా మీ పేమెంట్ అన్నది ప్రింట్ అయ్యి, అంటే ప్రింట్ కావడానికి రెడీగా ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు మీ మొబైల్లో కానీ మీకు యొక్క కంప్యూటర్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. ఈ యొక్క రిసిప్ట్ని మీరు ఆర్టీఓ ఆఫీస్కి తీసుకెళ్ళడానికంటే ముందు, అంటే మీ బైక్ని కండిషన్లో ఉంచుకోండి. అంటే మీ బైక్ అన్నది కంపల్సరీ కండిషన్లో ఉండాలి. అంటే దానికి కావాల్సిన ఏదైనా రిపేర్ అవసరం ఉంటే మాత్రం చేసుకొని దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు ఫస్ట్ ఆ రిసిప్ట్ మీ బైక్ కండిషన్లో, బైక్ కానీ కార్ కానీ కండిషన్లో ఉండాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క బైక్ యొక్క కానీ కార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్, అలాగనే లేటెస్ట్ ఇన్సూరెన్స్, బైక్ కానీ కార్ కానీ ఇన్సూరెన్స్, లేటెస్ట్ పొల్యూషన్, ఆర్సీ, ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఆర్టీఓ ఆఫీస్ కనుక వెళ్తే అప్పుడు మీ కార్ కానీ బైక్ కానీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు 5 ఇయర్సా లేదనుకుంటే మీ కార్ బైక్ కండిషన్ బట్టి ఎన్ని సంవత్సరాలు రిన్యూవల్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఇదండి 15 ఇయర్స్ దాటిన నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయిన కార్ బైక్ గ్రీన్ ట్యాక్స్ ఆన్లైన్లో ఎలా పేమెంట్ చేసుకోవాలి అన్న దాని గురించి. సో ఇంకా మీకు ఛానల్లో వీడియోలు ఇంకేమైనా కావాలనుకుంటే ఛానల్ లోపలికి వెళ్ళండి, మీకు చాలా యూస్ఫుల్స్ వీడియోస్ కనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.